Job chapter 38 verse 6 to 7, 4 to 7. Where was thou when I laid the foundation of the earth? Declare if thou hast understanding. Where hath laid the measures thereof, if thou knowest? Or who hath stretched the line upon it? Whereupon are the foundations thereof fastened? Or who laid the cornerstone thereof? When the morning stars sang together, and all the sons of God shouted for joy. Amen. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. ఓకే, సో దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. ఆమేన్. దాని మహిమ కలుగుగాక. మీరందరూ అదే విధంగా ఇంకో చోట వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రతము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాము. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ మంచి దేవుడా, మహాకనికరం గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ సన్నిధికి నడిపిన దేవా, మీకే మహిమ కలుగును గాక. నాయన మీ యొక్క వాక్యాన్ని చదివి ఉండగా ప్రభా, నాయన మాలో ఎవరు యోగ్యులు లేరు ప్రభా, మీరు మాత్రమే యోగ్యులై ఉన్నారు. గ్రంథము తెరుష్టకైనను గ్రంథము తీసుకుంటకైనను విప్పుటకైనను ప్రభా, దానిని ఆయన బహిర్గతం చేయుటకైనను వివరించటకైనను మీరు మాత్రమే యోగ్యుడై ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ గ్రంథమును ప్రభా మేము పట్టుకొని ఉండగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీకు స్తోత్రం. బలిష్ఠుడైన దేవదూతగా తెరిచిన గ్రంథము చేత పట్టుకొని మా మధ్య మీరు నిలిచి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ప్రభా మీరే మాకు బాగుగా వివరించండి. సంఘాన్ని బలపరచండి, నాయన విశ్వాసాలను బలపరచండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వినిచున్న ప్రతి ఒక్కరూ నాయన బలం పొందుకొందురుగాక, నాయన ప్రత్యక్షత పొందుకొందురుగాక. నాయన మీ వాక్యం వారి జీవితాలలో ఏమి ఆశపడుతుందో, మీరేమి ఆశపడుతున్నారో నాయన దానిని వారు ఎరుగుదురుగాక. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే మహిమ కలుగును గాక. వాక్యం బయలు వెలిచి ఉండగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో ఉన్న బలహీనతలన్నీ కొట్టుకొని పోవునుగాక నాయన. ప్రతి ఒక్కరు అవసరాలు తీరునుగాక నాయన. మీ యొక్క వాక్యం యొక్క శక్తిలోనే, వాక్యం యొక్క బలములోనే, వాక్యం యొక్క ప్రభావంలోనే సమస్తము జరుగునుగాక నాయన. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన అల్పుడను ప్రభావాన్ని సెలవు చాటను మరుగుపరుచుకుంటూ ఉన్నాను, పులిపిటి చాటను మరుగుపరుచుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని మీరే బయలుపరుచుకొని ప్రభా సంఘంతో మాట్లాడి ఆయన బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజున మాతో మాట్లాడినందుకు నాయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చుందాం. గ్లాస్లో పోసి వాటర్ కొద్ది.
సో ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. మీరందరూ బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్రంథములో నీ పేరు అనే విషయమై పోయిన వారం కొద్దిగా మనం టచ్ చేయడం జరిగింది. ఆమేన్. ఈ అంత్యకాల వర్తమానం యొక్క సారాంశమే ఆ గ్రంథంలో నీ పేరు నువ్వు గుర్తించాలి. ఆ పేరును నువ్వు గుర్తించినంత మట్టుకు నీకు లాభం ఉండదు ఈ వర్తమానం ద్వారా. మనలో చాలామందికి ఇంకా డౌట్స్ ఉండొచ్చు, ఈ గ్రంథంలో పేరు ఎట్లా చూసేది, దాన్ని ఎట్లా కనుగొనేది. ఆమేన్. హల్లెలూయా. ద ఓన్లీ థింగ్, గ్రంథంలో నీ పేరుంటే నీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎట్లా తెలుస్తుంది పేరు అందనేది? ఏమైనా అర్థమవుతుంది అందరికీ? దాన్ని తెలుసుకోవాలనే ఆశ నీలో ఉండాలి. దేవుని ప్రత్యక్షత నీకు కావాలి. యూజువల్గా అవి ఉంటేనే ఈ సంఘంలోనికి వస్తారు, జనరల్గా వధువులోనికి వస్తారు. వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయడం వలన వారిని పేరును చూసుకోలేకపోతారు యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే నీ పేరును జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నువ్వు గుర్తించే ప్రయత్నం చేస్తావో నీ జీవితం టోటల్గా మారిపోతుంది. అంతకుముందున్న జీవితం, ఆ తర్వాత జీవితం చాలా తేడాగా ఉంటుంది. చాలా తేడాగా ఉంటుంది. వ్యత్యాసం అట్ట తెలిసిపోతూ ఉంటుంది. చాలా డిఫరెంట్ లైఫ్ నువ్వు జీవిస్తూ ఉంటావు. నిజంగా పరలోక స్థలాలలో కూర్చున్న అనుభూతి నువ్వు పొందుకుంటావు ప్రతిసారి. అర్థమవుతుందా? ఆమేన్. సో దేవుడు చాలాసార్లు రాసి ఉన్నాడు ఆయన. అవునా అండి? దేవుడు చదవగలుగుతాడు, దేవుడు రాయగలుగుతాడు, దేవుడు మాట్లాడగలుగుతాడు. అంతేనా? దేవుడు చాలాసార్లు రాశాడు ఆయన. ఎక్కడెక్కడ రాశాడు ఆయన? ఎక్కడ రాశాడు? ఆకాశంలో రాశాడు. 10 ఆజ్ఞలు ఆయన రాశాడు. గోడ మీద రాశాడు. భూమి మీద, నేల మీద రాశాడు. పిరమిడ్స్లో రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఆమేన్. సజీవ పత్రికల్ని, హృదయం అనే పలకల మీద రాశాడు. ఆమేన్. ఇంకొకటి చెప్పాము, ఆ దినాన రాశాడు ఏంటంటే మన పేరును రాశాడు ఆయన. మన పేరును అక్కడ ఇక్కడ రాయలేదు ఆయన. ఆకాశంలో రాయలేదు ఆయన, భూమి మీద రాయలేదు ఆయన, గోడల మీద రాయలేదు ఆయన. కానీ ఎక్కడ రాశాడు? తనకంటూ ఒక గ్రంథం ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథం. అది ఆయన సొంతం. అది ఆ గ్రంథంలో తన వాళ్ళ పేర్లు రాసి పెట్టుకున్నాడు ఆయన, దాపెట్టుకున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఏదో మామూలు గ్రంథంలో రాయబడలేదు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో దాని పేరే గొర్రెపిల్ల జీవ గ్రంథము. అంటే అది గొర్రెపిల్ల యొక్క గ్రంథము, గొర్రెపిల్లకు సొంతమైన గ్రంథము. అంటే ఆ గ్రంథంలో నీ పేరు రాసుకొని దాచిపెట్టుకు ఉన్నాడంటే దాని అర్థం నువ్వు ఆయనకి ఎంత సొంతమో అక్కడ అర్థమవుతా ఉంది. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అక్కడ అర్థమవుతా ఉంది. నువ్వంటే ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో అర్థమవుతా ఉంది అక్కడ. అవునా అండి? చాలా ఇష్టంగా రాసి పెట్టుకున్నాడు ఆయన నీ పేరు నా గ్రంథములో. అది గొర్రెపిల్ల జీవ గ్రంథమై ఉన్నది. దీని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎంతో సంతోషించవలసిన వారమైన ఆ పేరుని బట్టి, ఆ గ్రంథాన్ని బట్టి. ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు అంటే ఈ పేర్లు రాయబడి ఉండవు. నేను పోయిన వారం కూడా చెప్పి ఉన్నాను. ఓకే. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో చూడండి, సపోజ్ మనం అన్యుల నుంచి కనుక వచ్చినట్టయితే అన్యుల పేర్లను పెట్టుకొని ఉంటాం మనం. అవునా అండి? ఆ అన్యుల పేర్లు జీవ గ్రంథంలో ఉండడం అంటే ఆలోచించలేము మనం ఆ విషయాన్ని. అవునా? అన్య దేవతల పేర్లు యూనో. కానీ నేను కొత్త పేరు అనే వర్తమానం చెప్పినప్పుడు చెప్పాను, ఆ దినాన నీకు నీ పేరే, అసలు పేరు ఎంతో బయలుపరచబడుతుంది అని చెప్పాను నేను. ఏ పేరు బ్రదర్ ప్రాణం ఏమన్నాడు? జగదుత్పత్తి కన్నా ముందు ఏ పేరైతే నీకు ఆయన పెట్టాడో, ఇక్కడ నీ తల్లిదండ్రులు పెట్టింది కాదు, ఆయన పెట్టాడో ఆ పేరు నీకు బయలుపరచబడుతుంది. ఆ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఒకవేళ నీకు ఇక్కడ వేరే పేరు ఉన్నా నీ అసలు పేరు జీవగ్రంథంలో ఉంటుంది. అందుకే ఎప్పుడైతే జీవగ్రంథాన్ని కనుక నువ్వు పర్టికులర్గా చూసినట్టయితే నీ పేరు నీకు అర్థమైపోతుంది ఏంటనేది. అక్కడ నీవు ఉన్నావా లేదో తెలిసిపోతుంది అక్కడ. అర్థమవుతుందా అండి? అదే అసలైన గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు, నీ జీవితము
దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఈ వర్తమానం వింటున్న వారు మీరందరూ చక్కగా గుర్తుపట్టాలని ఆశపడుతున్నాను నేను. మనం ఏదో, నేను చాలాసార్లు చెప్పాను, ఈ వర్తమానం ఏదో మామూలుగా రాలేదు. ఈ వర్తమానం ఏదో అట వచ్చి ఏదో అన్ని సంఘ శాఖలలాగా ఇదొక సంఘాన్ని తయారు చేసి ఇదొక శాఖను తయారు చేసి పోవడానికి రాలేదు. ఇది ఆమేన్. ఇది సంఘ శాఖ కాదు, ఇది క్రీస్తు వధువు అయినది. ఇది సంఘ శాఖల బోధ కాదు, ఇది దేవుని వాక్యమైనది, నిజమైన వాక్యమైనది, ప్రత్యక్షతతో వచ్చినటువంటి దేవుని అసలైన వాక్యమైనది ఇది. ఆమేన్. అందుకే దీన్ని ఎవరన్నా నమ్మారు అని అంటే దాని అర్థం వారు మామూలుగా అనుకోకుండా నమ్మలేదు. వారు జగతుత్పత్తి కన్నా ముందే ఎన్నిక చేయబడ్డారు కాబట్టే వారు ఈ వర్తమానాన్ని నమ్ముతూ ఉన్నారు. వారి వర్తమానాన్ని నమ్మారు కాబట్టే ఈ వధువులో వచ్చి ఈ సంఘములో పరలోక స్థలములలో కూర్చోగలుగుతూ ఉన్నారు వారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు గుర్తుందా, పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను మనం పరలోక స్థలములలో ఎలా కూర్చుంటున్నాం ఇక్కడ. ఎస్, మనం పరలోక స్థలాల్లో ఉంటున్నాం మనం. ఆమేన్. మనం మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ అయి ఉన్నాం మనం. ఆమేన్. మనం ఈ భూమి మీద ఉండగలుగుతాం, పరలోకంలో ఉండగలుగుతాం ఎట్ ఏ టైం మనం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఎత్తబాటు జరగకపోయినా జరిగిపోయిన అనుభవంలోకి మనం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాము. వధువు ఏ రోజైతే ఆ పేరును తనని తాను గుర్తించుకుందో ఇక ఎత్తబాటుతో సంబంధం లేదు. ఆమె జీవితం ఆల్రెడీ క్రీస్తుతో మొదలైపోయింది. ఇక్కడ నీ జీవితం ఎత్తబాటు తర్వాత ఆరంభం కాదు క్రీస్తుతో. ఎప్పుడైతే నీ పేరును గుర్తుపెట్టావో నీ జీవితం క్రీస్తుతో ఆరంభమవుతోంది అప్పుడే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలమున? ఎంతమంది నీ పేరును జీవగ్రంథంలో చూడాలని ఆశపడుతూ ఉన్నావు? గుర్తుపట్టగలుగుతున్నారా నీ పేరుని? ఆమేన్. చాలా సంఘాలలో ఉన్న సమస్య అదే. వారు చర్చికి వస్తారు, సంఘానికి వస్తారు, వధువు అని అంటారు, వర్తమానం అంటారు, గొర్రెపిల్ల జీవగ్రంథం గురించి వారికి తెలియదు, ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్ల గురించి వారికి తెలియదు. చాలా చాలా లోతైన విషయాలు ఉన్నాయి దాంట్లో. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథానికి కనెక్ట్ అయ్యి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొన్ని కోట్స్ మనం చూసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అనే వర్తమానంలో బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతున్నాడు. 56లో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 159 పారాగ్రాఫ్లో ఆయన అంటూ ఉన్నాడు, దట్స్ అ బైబుల్. ఇట్ సెడ్ యువర్ నేమ్స్ వాస్ రిటన్ ఇన్ ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగతుత్పత్తి కన్నా ముందే మీ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఆమేన్. ఓ మై, ద సేమ్ టైమ్ that God said Christ would be slain. ఎప్పుడైతే దేవుడు క్రీస్తు చనిపోతాడు లేదా వధించబడతాడు అని రాస్తూ ఉన్నాడు, ద సేమ్ టైమ్ హీ రోట్ యువర్ నేమ్ విత్ హీస్ నేమ్. క్రీస్తు పేరుతో నీ పేరును రాశాడంట అక్కడే అదే టైంలో. ఎందుకంటే నువ్వు లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా నువ్వు లేవు. క్రీస్తు వచ్చాడంటే నువ్వు ఉంటావు ఖచ్చితంగా, నువ్వు ఉన్నావంటే క్రీస్తు ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే క్రీస్తు మనము వేరు కాదు, ఇద్దరము ఏక శరీరమైనాము. ఆయన శిరస్సు అయినాడు, నేను శరీరమైనాను. ఆయన భర్త అయినాడు, నేను భార్య అయినాను. ఇది ఏక శరీరమైనది. ఇది అది ఈరోజు నిన్న మొన్న ఇది ఏక శరీరముగా మారిన శరీరము కాదు, జగతుత్పత్తి కన్నా ముందే. ఏమైందా? స్తోత్రం కలిగాక. రక్తము చేత ముడివేయబడిన బంధమైనది ఇది. దేని చేత? రక్తము చేత ముద్రించబడిన ముడివేయబడిన బంధమైనది అది. అందుకే ఎప్పుడైతే క్రీస్తు వధించబడతాడని రాస్తూ ఉన్నాడో నీ పేరు కూడా రాసేసాడంటే అక్కడే రాయాలి. ఎందుకంటే ఆయన పేరు రాశాడంటే దాంట్లో నీ పేరు కూడా దాగి ఉన్నది అక్కడే. మీకు అర్థమవుతుంది అందరికీ? క్రీస్తు పేరు నీ పేరు వేరే కాదు. ఎప్పుడైతే వివాహం జరిగిందో నాకు వివాహం జరిగిన తర్వాత నా భార్యను ఏమంటారు? శ్రీమతి శామ్యూల్ అని అంటారు. ఏమండి? ఇప్పుడు క్రీస్తుకి వివాహం జరిగిన తర్వాత నిన్నేమంటారు? శ్రీమతి క్రీస్తు అని అంటారు. అవునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో గాడ్ సెడ్ క్రైస్ట్ వుడ్ బి స్లెయిన్. ఎప్పుడైతే దేవుడు అన్నాడు క్రీస్తు వధించబడతాడని, హీ రోట్ యువర్ నేమ్ విత్ హిస్. ఆయన పేరుతో నీ పేరు కూడా రాసేశాడు. మహిమ కలుగును గాక. అదే కింద 160 పారాగ్రాఫ్లో మధ్యలోకి వెళ్తున్నట్టే, గాడ్ రోట్ యువర్ నేమ్ ఇన్ ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ బై హీ స్పోకెన్ వర్డ్. దేవుడు తన పలకబడిన మాట చేత గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాశాడు.
అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. అండ్ సెంట్ క్రైస్ట్, క్రీస్తుని పంపించాడు, ద సాక్రిఫైస్, ఆ బలిని, టు బై ఇట్, టు రిడీమ్ దట్ సేమ్ గ్రూప్ that he had wrote their names in the Lamb's book of life before the foundation of the world. ఏ గ్రూప్ పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో ఆ గ్రూపులోను ఆ వారిని విమోచించడానికి ఒక బలిని అప్పుడే పంపించాడట ఆయన. యాక్చువల్లీ అర్థమవుతుందా? అందుకే ఎత్తబాటు లోపు ఎవరు ఎన్నిసార్లు పడిపోయినా ఆయన తిరిగి మరలా వెనుకకి లాక్కుంటాడు అన్నాడు ఆయన. యాక్చువల్లీ ఎందుకంటే క్రీస్తు వచ్చింది నిన్ను విమోచించడానికి, నిన్ను కోల్పోవడానికి కాదు. క్రీస్తు అన్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని కోల్పోలేదని అన్నాడు ఆయన. ఆమేన్. ఆయన పగలు రాత్రిని ఎంటే ఉంటాడు ఆయన, నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఆయన, నిన్ను తప్పిస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్. నిన్ను ఆయనలో చేర్చుకోవడానికి ప్రతి క్షణమున ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన. యాక్చువల్ నిన్ను వదిలిపెట్టాడు ఆయన. నీవు ఆయన భార్యవైనా ఏమైనావు, నువ్వైన భార్యవైనావు. దాని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఇంకో పారాగ్రాఫ్లో, నెక్స్ట్ కింద పారాగ్రాఫ్లోనే 161, ఐ థింక్ మీకు కోట్స్ వస్తున్నాయి నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. దాని కింద పారాగ్రాఫ్లోనే మధ్యలో నుంచి అంటాడు, ద సేమ్ గాడ్ that before the foundation of the world called your name and wrote it on the Lamb's book of life in the book from the foundation of the world has already made a plan in glory for you. A place in glory for you. మళ్ళీసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. The same God that before the foundation of the world called your name and wrote it on the Lamb's book of life in the book from the foundation of the world has already made a place in glory for you. From the foundation of the world to the glory. జగతుత్పత్తి కన్నా ముందే నువ్వు క్రీస్తులో పరలోకంలో మహిమలో ఉంటావని ఆది నాననే రాసి పెట్టాడట నీ పేరుని ఇక్కడ. నీకు అర్థమైందా? ఆమేన్. నిన్ను కోల్పోవడం ఆయన, నో నెవర్. నిన్ను కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు. మహిమలో నీ కొరకు ఆల్రెడీ ఒక ప్లేస్ పెట్టాడట ఆయన అక్కడ. జగతుత్పత్తి కన్నా ముందే తన ఒక ప్లేస్ నీ కొరకు సిద్ధం చేశాడు మహిమలో ఆయన. అందుకని నువ్వు ఏదో మామూలుగా ఇక్కడికి రాలే, అక్కడికి పోవడానికే ఇక్కడికి వచ్చి ఉన్నావు. యాక్చువల్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి? మహిమలోనికి పోవడానికి. ఆ మహిమని కనుగొనిన రీతిగా, ఆ మహిమకు మార్గము కనుగొనిన రీతిగా. ఆమేన్. అందుకని అన్నాడు, ఎవరిని పిలిచానో వారిని మహిమ పరిచాడు. Yes, he glorified me. He glorified you. నిన్ను మహిమ పరిచాడు ఆయన, నిన్ను గౌరవించాడు ఆయన, నిన్ను ఉన్నతము చేశాడు ఆయన, నీకు మంచి పేరు ఇచ్చాడు ఆయన, నిన్ను మహిమ పరుస్తూ ఉన్న దేవుడు ఆయన. ఆయన తన మహిమను ఎవరికి అని అన్నాడు ఆయన. ఆమేన్. కానీ నిన్ను మహిమ పరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను తప్ప ఇంకా ఎవరిని మహిమ పరచడం లేదు ఆయన. నిన్నెందుకు మహిమ పరుస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయనతో పాటు ఆయన శరీరంలో భాగస్తురాలమైనావు. నువ్వు దేవునితో సమానమై ఉన్నావు, క్రీస్తుతో సమానమై ఉన్నావు. అందుకే నిన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. నిన్ను మాత్రమే మహిమపరచగలుగుతాడు. ఎందుకనగా క్రీస్తు శరీరంలో భాగస్తులై ఉన్నావు నువ్వు. తన శరీరము కానీ దానిని మహిమపరచడు ఆయన. ఎందుకంటే అది మహిమకు యోగ్యము కాదది. కానీ దీనిని మహిమపరుస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఇది ఆయన శరీరంలో భాగమైనది, అది మహిమకు పాత్రురాలైనది. ఈ వధువు మహిమకు పాత్రురాలైనది. అందుకే పిలిచి మరి పేరు పెట్టి పిలిచి మరి మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన. నేను పిలిచి బయటికి లాగి మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన. బయటికి లాగి ఎక్కడి నుంచి? సంఘ శాఖలో నుంచి బయటికి లాగి
మతాలలో నుంచి బయటికి లాగి, పాపములో నుంచి బయటికి లాగి, దుర్మార్గతలో నుంచి బయటికి లాగి, పేరు పెట్టి నిన్ను పిలిచి బయటికి లాగి నిన్ను మహిమ పరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇది నాకు ఇంకోది పెట్టు, మంచిగా సెట్ చేయి. నా వాయిస్ పోతుంది, అది పోయిన వారం కూడా అట్లయింది. నేను మహిమ కలుగును గాక. సృష్టి అంతా కూడా మూలుగుచున్నదట. సృష్టి అంతా కూడా సృష్టికి ఎందుకు మూలుగుతా ఉంది? సృష్టి ఎందుకు మూలుగాల్సి వస్తూ ఉంది? ఆమేన్. For the earnest expectation of the creature waited for the manifestation of the sons of God. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒకవేళ ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత జరగకపోతే సృష్టికి విమోచనం లేదు. మనము లేకుండా వారు పరిపూర్ణులు కాదు. అబ్రహాము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమి? ఇస్సాకు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యాకోబు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము లేకుండా వారు పరిపూర్ణులు కాదు. సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే నీవు లేకుండా సృష్టి పరిపూర్ణము కాదు. నీవు లేకుండా, నువ్వు బయలుపరచబడకుండా, నువ్వు ప్రత్యక్షపరచబడకుండా దేవుని కుమారులు కుమార్తెలుగా సృష్టికి విమోచనము లేదు. ఆమేన్. మీరు జాగ్రత్త చదవాలని ఆశపడుతున్న ఈ మాటలు నేను. ఆమేన్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూసి కనిపెట్టుచు ఉన్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై. మీకు అర్థమైందా? మీకు అర్థం కాలే? మీకు అర్థం కాలే? మరోసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. బికాస్ ద క్రీచర్ itself also shall be delivered from the bondage of the corruption into the glorious liberty of the children of God. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఎవరు? సృష్టి కూడా దాస్యానికి లోబడి ఉంది. సృష్టి కూడా దాసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఆమేన్. సృష్టి కూడా ఎప్పుడైతే ఆదామవ్వలు పాపము చేశారో, బేస్ పెంచిన దానికి ఎప్పుడైతే ఆదామవ్వలు పాపము చేశారో, ఆ పాపము చేసినప్పుడు సమస్తము, ఆ పాపము చేసినప్పుడే హక్కుపత్రము సమస్తము సృష్టి మొత్తము కూడా దాసత్వంలోనికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అందుకే ఆ తర్వాత భూమి గచ్చ పొదలను, ముళ్ళ పొదలను మొలిపించడం మొదలుపెట్టింది. అంతవరకు ఫలాలను మొలిపించిన భూమి ఇప్పుడు ఏం మొదలుపెట్టింది? ముళ్ళ పొదలను, మోడు భూములుగా తయారైపోయింది. ఎందుకంటే భూమి కూడా వారు చేసిన పాపంతో పాటుగా దాసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమికి లేదా సృష్టికి దేవుడు ఎవరై ఉన్నారు? సాతానుడు దేవుడై ఉన్నాడు. అవునా? ప్రస్తుతానికి సాతానుడే ఈ సృష్టికి దేవుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఎప్పుడైతే ఆదాం పాపము చేశాడో గ్రంథమును కోల్పోయినారు. గ్రంథము వాని చేతులకు వెళ్ళిపోయింది. అప్పుడు గ్రంథం మన చేతులకు వెళ్ళిపోయినప్పుడు సృష్టి మొత్తం యావత్తు కూడా వాని చేతులకు వెళ్ళిపోయింది, దాస్యత్వంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రాన్ని పొందుకుంటానని నిరీక్షణ గలదై. అర్థమైందా? మీకు ఇంకా కాలేదా? అర్థం కాలేదు మీకు? కొంతమంది ఇంకా అర్థం కాలేదమ్మా? మీకు అర్థమైంది అనుకుంటున్నా, అవునా? అందుకే మీరు కేకలేస్తున్నారు, అర్థమైంది కాబట్టి.
సృష్టి ఎప్పుడైతే దాసత్వంలోకి వెళ్ళిపోయిందో, దాస్యములు పడిపోయిందో, ఇప్పుడు అది నిరీక్షణ పొందుకోవాలి, అది స్వాతంత్రంలోకి రావాలి, అది తన పూర్వ వైభవంలోనికి, మహిమలోనికి రావాలి అని అంటే ఎవరికి స్వాతంత్రం రావాలి? ముందు దేవుని కుమారులకు స్వాతంత్రం రావాలి. దేవుని కుమారులకు స్వాతంత్రం రావాలనంటే గ్రంథాన్ని ఎవరో ఒకరు తీసుకోవాలి. దేవుని కుమారులకు, కుమార్తెలకు స్వాతంత్రం రావాలంటే గ్రంథము తెరవబడాలి. అందుకే గ్రంథము తెరవబడకపోతే సర్వ సృష్టి నశించిపోతుంది. యాక్చువల్లీ అర్థమవుతుందా? సంతోషం రానమ్మ, అర్థమవుతుందా? నాగలక్ష్మి అర్థమవుతుందా? మీకు అందరికీ మీకు అర్థమవుతుందా? ఎందుకు యోహాను ఏడుస్తూ ఉన్నాడు? వై హీ వాస్ క్రైయింగ్? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడంటే గ్రంథానికి ఎవరైనా తీసుకోకపోతే నేను నశించిపోతాను, నాతో పాటు సమస్తము నశించిపోతుంది. అందుకే ఏడుస్తూ ఉన్నాడు ఆయన, దుఃఖిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, భయంకరంగా విలపిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈయనకు నిరీక్షణ, ఈయన గనుక ఆ గ్రంథం తెరబడకపోతే, ఆ గ్రంథాన్ని ఎవరు తీసుకోకపోతే నేను వధువుతో పాటుగా సమస్త సృష్టి నశించిపోతుంది. యాక్చువల్లీ అర్థమవుతుందా? ఇంతకన్నా చక్కగా ఎవరు చెప్పలేరు మీకు. మీకు ఇప్పుడు అర్థం కావతా మరలా అర్థం కాదు. ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్పలేరు. ఆమేన్, హల్లెలూయా. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దాన్ని నేను మరలా టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ముందుంది, దాని గురించి ముందుంది. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఈ దేవుని పిల్లలకి కనుక ఒకవేళ స్వాతంత్రం పొందుకుంటే వీరితో పాటు నాకు కూడా స్వాతంత్రం వస్తుందన్న ఆశ కలదై దేవుని వాక్యాన్ని ఇప్పుడు మరలా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలదే. అంటే నువ్వు విమోచించబడితేనే దానికి విమోచన వస్తుంది. నీకు స్వాతంత్రం వస్తేనే దానికి స్వాతంత్రం వస్తుంది. నీకు మహిమ వస్తేనే దీనికి మహిమ వస్తుంది. నీవు నీ పూర్వస్థితిలోకి వెళితేనే, నువ్వు మరలా ఏదైనాకు వెళితేనే, నువ్వు మరలా మిలీనియంకి వెళితేనే సృష్టి కూడా మరలా ఏదైనాలోకి వెళ్ళగలుగుతుంది. లేదంటే సమస్తము నశించిపోతుంది. సమస్తానికి కారణం నా ప్రత్యక్షత. సమస్త ఆశీర్వాదానికి కారణం నీ ప్రత్యక్షత. నీ పక్కవాడు ఆశీర్వదించబడాలంటే నీ ప్రత్యక్షత. అర్థమవుతుందా? గ్రామాలు, సిటీలు, దేశాలు ఆశీర్వదించబడాలంటే నీ ప్రత్యక్షత. ధర్మమ కలగరుగాక. చాలాసార్లు చెప్పాను, వధువులో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. వధువులో ఉన్న ఆశీర్వాదం లోకంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఆశీర్వాదం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సాతానిచ్చే ఆశీర్వాదం కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వధువులోనే స్టార్ట్ అవుతుంది. నీ యొక్క ప్రత్యక్షత ద్వారానే ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సృష్టి ఆశపడి ఎదురు చూస్తా ఉన్నది. సృష్టి మూలుగుతా ఉన్నది. అయ్యో, ఎప్పుడు వీరంతా ప్రత్యక్షతలోనికి వస్తారు, ఎప్పుడు వీరంతా బయలుపాటులోనికి వస్తారు, అది మూలుగుతా ఉన్నది. ఎందుకంటే దాని మీద రాజ్యం చేస్తున్న వాడు సాతాను ఉన్నాడు. వాని బంధకాల నుంచి బయటకు రావడానికి నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్, మహిమ కలుగును గాక. ఎప్పుడు ఎవరు రాశారు దీన్ని? పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు రాస్తూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఎదురు చూసి ఉన్నది. నన్ను అతను ఉన్నారా? పౌలు ప్రత్యక్షపరచబడలేదా? పౌలు దేవుని కుమారుడు అవ్వలేదా? ఆమేన్.
శిష్యులు దేవుని కుమారులు అవ్వలేదా? ఏమని చెప్పాలి? కొరింథీలో ఉన్న సంఘము దేవుని కుమారుగా ప్రత్యక్షపరచబడలేదా? ఏమేన్ అందరికి అర్థమవుతుందా నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీకేమైనా వెలిగిందా నేను ఎక్కడికి వెళ్తున్నాను? అందరూ ప్రత్యక్షపరచబడ్డారు, దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగింది. ఏమేన్ కానీ ఇంకా పరిపూర్ణము కాలేదు. వారు పరిపూర్ణము కావాలంటే ఈయన భవిష్యత్తు గురించి రాస్తూ ఉన్నాడు. ఈ వచనంలో భవిష్యత్తు గురించి రాస్తూ ఉన్నాడు ఆయన. ఆల్రెడీ కుమారులు ప్రత్యక్షపరచబడ్డారు, పౌలు ప్రత్యక్షపరచబడ్డాడు, పేతురు ప్రత్యక్షపరచబడ్డాడు, శిష్యులు ప్రత్యక్షపరచబడ్డాడు, యోహాను ప్రత్యక్షపరచబడ్డాడు. ఏమిటో స్తోత్రం కలుగుగాక. అనేకమైన సంఘాలలో ఉన్నవారు, ఎఫెసు సంఘంలోని వధువు, ఏమిటో స్తోత్రం కలుగుగాక. ఆమేన్. కొరింథీలో ఉన్న సంఘము, గలతీలో ఉన్న సంఘము, ఆమేన్. ఫిలిప్పీలో ఉన్న సంఘము, కొలసీలో ఉన్న సంఘము, ఆమేన్. వారందరూ ప్రత్యక్షపరచబడ్డారు. వీరంతా ప్రత్యక్షపరచబడిన తరువాత ఇప్పుడు రాస్తూ ఉన్నాడు ఆయన. భవిష్యత్తులో జరిగేదాన్ని రాస్తూ ఉన్నాడు ఆయన. ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు ఆయన? ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు ఆయన? ఏ దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి రాస్తూ ఉన్నాడు ఆయన? చివరి వధువు లోపలికి వచ్చేదాకా దేవుని కుమారుల ప్రత్యక్షత పరిపూర్ణము కాదు. చివరి వధువు లోపలికి వస్తే గాని సృష్టి తన యొక్క స్వాతంత్రాన్ని పొందుకోలేదు. అందుకే పౌలు ప్రత్యక్షపరచబడిన సృష్టి మాత్రం ఎదురు చూస్తూనే ఉంది. ఎందుకంటే చివరి వధువు లోపలికి వస్తే గాని సృష్టికి ప్రత్యక్షత పరచబడదు, సృష్టికి స్వాతంత్రం రాదు, సృష్టి మహిమ పొందలేదటి పరిస్థితుల్లో. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఎందుకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఓ గొప్పవారు, దావీదు మహారాజు గొప్పవాడు. ఏమి దావీదు మహారాజు గొప్పవాడు, సొలొమోను జ్ఞానవంతుడు, సాంసోను, ఆదాము, నోవాహు, హనోకు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నా దాసుడు అని అన్నాడు ఆయన. అబ్రహాము ఎంత గొప్పవాడు, సొలొమోను, యెషయా, పాత నిబంధన విశ్వాసం ఎంత గొప్పవారు. వారికన్నా గొప్పవారు ఇక్కడ ఉన్నారు. వారు దాసులై ఉన్నారు. ఈమె దేవుని శరీరంలో భాగమైనది. వారు దాసులై ఉన్నారు, వీరు దేవునిలో భాగమై ఉన్నారు. అందుకే పిరమిడ్ లో వీరు లోపల ఉంటే బయట కాపలా కాస్తూ ఉన్నారు. వారు ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు? అందుకే అబ్రహాము ప్రత్యక్షపరచబడ్డాడు. ఆల్రెడీ దేవుని కుమారుడు అయ్యాడు ఆయన, విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. అయినా కూడా సృష్టి విమర్శించబడలే. ఆమేన్. హనోకు శరీరం చేత మార్పు చేతి పైకి వెళ్ళిపోయినాడు, దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. అయినా సృష్టి విమోచనం చెందలే. అర్థమవుతుందా మీకు? పాత నిబంధన గ్రంథాల విశ్వాసులందరూ క్రీస్తు మరణించి లేచినప్పుడు అందరూ పునరుత్థానమయ్యారు. అయినా సృష్టి విమోచించబడలే. సృష్టి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది, సృష్టి నీ పునరుత్థానం కొరకు ఎదురు చూస్తా ఉన్నది, సృష్టి నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉన్నది. నిజమైన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తా ఉన్నది. అది
అబ్రహాము దేవుని కుమారుడు, అబ్రహాము దేవుని కుమారుడు, ఇస్సాకు దేవుని కుమారుడు, యాకోబు దేవుని కుమారుడు. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ మహిమపరచబడ్డారు. దేవుడు ఎంతో మహిమపరిచాడు వారిని. వారి రాజ్యాలలో, వారి అధికారాలలో, వారి కుటుంబాలలో దేవుడు ఎంతో మహిమపరిచాడు వారిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరిగిన 4000 సంవత్సరాల తర్వాత ఎఫెసు సంఘ కాలానికి ఒక ప్రవక్త వచ్చి ఆయన రాస్తూ ఉన్న మాట, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉన్నది. అది అంటే దాని అర్థం అబ్రహాము కొరకు సృష్టి ఎదురు చూడలే. ఏమే హానోకు ఎగిరిపోతా ఉంటే సృష్టికి ఏం సంతోషంలే. ఏమే మీకు అర్థమవుతుందా నేనేం చెప్తూ ఉన్నాను? సృష్టికి సంతోషంలే. ఎర్ర సముద్రాన్ని చీలుస్తూ ఉన్నప్పుడు సృష్టికి సంతోషంలే. ఎందుకంటే సృష్టి ప్రసవ వేదన పడుతూనే ఉన్నది, అది మూలుగుతూనే ఉన్నది, అది దానికి సంతోషంలే. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సృష్టి ఎప్పుడు సంతోషపడుతుందో తెలుసా? సృష్టి ఎప్పుడు సంతోషపడుతుందో తెలుసా? వధించబడిన గొర్రె పిల్ల సింహాసనాసీనుడైన వారి చేతిలోనికి గ్రంథాన్ని తీసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు సృష్టి గంతులు వేస్తా ఉన్నది. ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు దాని విడుదల సమీపమవుతా ఉన్నది. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా మాట్లాడుకుంటే సంవత్సరం దాకా పోవచ్చు. నీ ప్రత్యక్షత కొరకు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన? ఆయన కూడా నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వారి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు క్రీస్తు. పౌలు అంటూ ఉన్నాడు, మీ గురించి నాకు మరలా ప్రసవేదన కలుగుతా ఉన్నది. పౌలు రాస్తూ ఉన్నాడు, సృష్టి ప్రసవేదన పొందుకుంటా ఉన్నది. ఆమేన్. సృష్టికి ప్రసవేదన కలిగినా, పౌలుకు ప్రసవేదన కలిగినా ఎవరికి కలుగుతా ఉంది? క్రీస్తుకు ప్రసవేదన కలుగుతా ఉన్నది. యాక్చువల్లీ నీ గురించి, నా గురించి, నీ ప్రత్యక్షత కొరకు క్రీస్తుకు ప్రసవేదన కలుగుతా ఉన్నది. చివరికి ప్రసవేదన క్రీస్తుకు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తులో సమస్తానికి ప్లాన్ చేశాడు. ఆయన ప్రసవ వేదన దేవునికి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఇంకా జరగలే కార్యం అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నప్పుడు అది భవిష్యత్తులో ఉన్న దాని గురించి రాస్తూ ఉన్నాడు. ఆమేన్. భవిష్యత్తులో ఉన్న కార్యం గురించి రాస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మనమేమో ఎంత నిర్లక్ష్యం చూపుతాం ప్రత్యక్షతలో రావడానికి. నీ ప్రత్యక్షత గురించి అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రత్యక్షత కొరకు అబ్రహాం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ప్రత్యక్షత కొరకు పాత్ర బదర్ విశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమేన్.
మరి ఎక్కడికో పోలేదు, వారు మనతోనే ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వల్ల ఆవరించి ఉండగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు. సృష్టి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు. చాలా జాగ్రత్తగా గమనించండి. విమోచన జరగకుండా మిల్లేనియం ఆరంభమవదటి పరిస్థితుల్లో దేవుడు మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. విమోచన జరగకుండా, దేవ కుమారుల ప్రత్యక్షత జరగకుండా, సృష్టి శాపాన్ని తొలగించుకోకుండా వారు మిల్లేని 1000 పరిపాలనలోకి వెళ్ళచాలదంటే పరిస్థితిలో 1000 పరిపాలన ఆ క్రీస్తు ఇరుప రాజదండంతో ఏలబోతున్నాడు. ఆయన సృష్టి మొత్తం వెనుకకు తీసుకోబోతూ ఉన్నాడు. సృష్టి మీద తన అధికారం రాబోతోంది ఆయనకి. ఆయన లోకాన్ని ఏలబోతూ ఉన్నాడు. ఆయన ఏలాలంటే లోకము అది స్వాతంత్రంలోకి రావాలి. అది స్వాతంత్రంలోకి రావాలంటే నీవు దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగి తీరాలి. నీ ప్రత్యక్షత జరగకుండా 1000 ఏళ్ల పరిపాలన లేదు. వెయ్యేళ్లలో పరిపాలన ఎవరు చేయబోతున్నారు? నువ్వు. ఎక్కడ చేయబోతున్నావు? విమోచించబడిన సృష్టి మీద. పోయిన వారం చెప్పారు గుర్తుందా? మరలా ఏదాను స్తోత్రం కలది కాక. మరలా ఏదాను దేవుడు ఆదామును సృజించి అవ్వను సృజించి మీరు సమస్తాన్ని లోపరుచుకొని సమస్తాన్ని ఏలుడి. ఏంటది 1000 ఏళ్ల పరిపాలన. కానీ ఇప్పుడు సృష్టి నీ లోపడంలో లేదు, నీ అధికారం కింద లేదు, దాసత్వంలో ఉన్నది ఇప్పుడు సృష్టి. మరి 1000 ఏళ్ల పాలనలో నువ్వు సృష్టి మీద అధికారం పొందుకోబోతున్నావు. నువ్వు అధికారం పొందుకోవాలంటే దాస్యములో ఉండగా, విడిపించబడకుండా, సునాదవత్సరం రాకుండా ఎవడు కూడా తిరిగి దాన్ని పొందుకోలేడు. చూపులు రావాల్సింది అట్టి పరిస్థితుల్లో. సృష్టి విమోచించబడకుండా, నీ విమోచన జరగకుండా సృష్టి విమోచించబడదు. ముందు సృష్టి విమోచించబడచ్చుగా? లేదు, ముందు నువ్వు. ముందు ఆశీర్వాదం నీకు, ముందు రక్తం నీ కొరకు. ఎందుకనగా మొదట దేవుడు తర్వాత నీకెవరైనా మొదటి స్థానం నీకే. మొదట నువ్వు, ఆ తర్వాత సృష్టి. మొదట నువ్వు, ఆ తర్వాత దాసుడు. మొదట నువ్వు, ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే ఆశీర్వాదం మొదట నీకు. ఆయన అన్నాడు పిల్లల ఆహారం తీసి కుక్కలకేట అంటే ఆహారం మొదట పిల్లలకి, దైవ కుమారులకి, దైవ కుమార్తెలకి, వధువుకి, ఆ తర్వాత ఇంకెవరికైనా సరే. ఆమేన్. మీరంతా ఆత్మతో నింపబడ్డ నేను చూడగలుగుతున్నాను. పరిశుద్ధాత్మ కదలింపు నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ దేవుని నివాసము మన మధ్యలో చూడగలుగుతున్నాము. ఇదే కాలమున దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించడానికి దిగివచ్చి ఉన్నాడు. నీ యొక్క ప్రత్యక్షతను చూడడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఇది కాదా పరలోకం?
ఇది కాదా దేవుని కుమారులు చేసే పని? ఇది కాదా దేవుని కుమార్తెలు చేసే పని? యోబుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావో చెప్పు. ఏమే దేవదూతలు పాటలు పాడుచూ ఉండగా దేవుని కుమారులు కేకలు వేయడము. నువ్వెక్కడున్నావు అప్పుడు? ఇది కాదా దేవుని కుమారులు చేసే పని? When the sons of God shouted for joy, సంతోషముతో దేవుని కుమారులు కేకలు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? ఇది కాదా దేవుని కుమారులు చేసే పని? ఇది కాదా పరలోకము? ఇది కాదా జగత్తుత్పత్తి కన్నా ముందు ఉన్న చిత్రము? ఇది కాదా జగత్తుత్పత్తి కన్నా ముందు ఉన్న ఒక చిత్రము? ఇలాగే కదా ఆ రోజు ఉన్నది. ఇలాగున్నప్పుడే కదా దేవుడు పునాదులు వేస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడే కదా దేవుడు ప్రణాళిక రాస్తూ ఉన్నాడు ఆయన. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది తప్పిపోతే నీకు ఆశీర్వాదం లేదు. అది తప్పిపోతే నీకు ఎత్తబాటు లేదు. దేవుడు చాలా చక్కగా తీసుకొస్తున్న వాక్యాన్ని ఇదేనా వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇలా కేకలు వేస్తున్నప్పుడే దేవుని కుమారులు ఆనందముతో జయధ్వనులు వేస్తున్నప్పుడే, వినండి, ఇలా కేకలు వేస్తున్నప్పుడే పునాదులు స్థిరపడబడుతున్నాయి. పునాదులు ఏమైనాయి? పలకబడిన మాట ఏ మూల విత్తనమైనది. పునాదులు వేయబడాలనంటే దేవుని కుమారుల జయధ్వనులు కావాలి. పలకబడిన మాట, ఆదివారం వచ్చిన వాక్యము ఈ జీవితాలలో స్థిరము కావాలంటే, పునాదులు వేయబడాలంటే దేవుని కుమారుల కుమార్తెలు జయధ్వనులు చేయాలి. జయధ్వనులు చేయగా వాక్యము స్థిరపరచబడుతుంది. జయధ్వనులు చేయగా దేవుడు ప్రణాళిక రచిస్తూ ఉన్నాడు. అక్కడ జయధ్వనులు చేయగా, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జయధ్వనులు చేయగా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అక్కడ నిజంగా నెమ్మదిగా వెళ్తే సంవత్సరం వెళ్ళొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఒక అబద్ధం చెప్పడానికి వెళ్తూ ఉన్నావో, ఒక అబద్ధం మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పక్కనే ఉన్న సృష్టికి కడుపులో నొప్పి ఎక్కువైతా ఉన్నది.
దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా ఈరోజు వాక్యము? నువ్వు ఎప్పుడైతే ఒక దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు నీ పక్కన ఉన్న సృష్టి మూలుగుచు, ప్రసవ వేదన పడుచు, అయ్యో ఇంకెంత కాలం నీ కొరకు ఎదురు చూడాలి, నేను నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, నువ్వు మారకపోతే నేను మారలేనే, నువ్వు మారకపోతే నాకు సంతోషం లేదే, నువ్వు మారకపోతే నాకు స్వాతంత్రం రాదే. అది బిడ్డని కనాలని ఆశపడుతూ ఉన్నది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది. బిడ్డ అసలు విషయం మాట్లాడేసరికి వాళ్ళకి మంట. అసలు వాక్యం మన బాధ మనది. సృష్టి బాధ సృష్టిది. వాడి బాధ వాడిది. దేవుడు మనము బయలుపరచబడాలని చూస్తే వాడు బయటికి రాకుండా పాపంలో కప్పు పెట్టవచ్చు, వాడు ప్లాన్ వేస్తున్నాడు. ఎలాగైతే వ్యభిచారం పెట్టవచ్చు, ఎలాగైతే దొంగతనం పెట్టవచ్చు, ఎలాగైతే పట్టి ఉంచవచ్చు, వాడు బాగుంటే చేస్తూ పరచబడకుండా వాడు అడ్డుకుంటూ ఉన్నాడు. మనమేమో అపోహని పన్నాగులను ఎనగక జ్ఞానం లేని వారమై, వాక్యము ఎనగక, వాక్యము తెలియక, వాక్యం అర్థం చేసుకోక, ఎందుకంటే కావాల్సిందని తెలియక ఇంకా ఇష్టానుసారమైన జీవితాలు స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్ ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆమేన్. దేవుడు నా బోధకు సపోర్ట్ చేస్తున్నాడు. బోధించేది ఆత్మ మూలములను బయలుపరుస్తున్నాడు. చెప్పారా పౌలు కుమారులుగా అతని మొదటి విశ్వాసాలను కుమారులుగా కుమార్తెలుగా శిష్యులు కుమారులకు మద్దతుగా తీసుకొచ్చారు. అవునా? ఆయన మళ్ళా రాస్తున్నాడు. చివరి మాట చివరి మాట చూస్తే 23వ వచనంలో అంతేకాదు
ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా రెండవ కోత మిగిలి ఉంటా ఉన్నది అక్కడ. అర్థమవుతా అందరికి? రెండవ కోత వచ్చింది కదా అని అయిపోయింది అన్నాగలే, ఇంకా పరిపూర్ణమైన ఫలాలు బయటికి రాలే. పరిపూర్ణం ఎప్పుడైతే తెలుసా? చివరి ఫలం వచ్చిన తర్వాత. ఆమేన్. ప్రథమ ఫలము క్రీస్తు అయితే చివరి ఫలము నీవైన వీధినానా నీ పునరుత్థానము కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దేవుని ఆత్మను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రత్యక్షతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మెసేజ్ కాల్డ్ ది ఫస్ట్ సీల్ 63లో మాట్లాడుతున్నాడు. ఆయన ముద్రలు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు గ్రంథాన్ని తీసుకొని ముద్రలు విప్పుతూ ఉన్నాడు. ఓకే, ఏమైనా అందరు ఇక్కడే ఉన్నారా? గెయినింగ్ పెంచిన కొద్దిగా అందరు ఇక్కడే ఉన్నారా? జాగ్రత్త వినండి. దానియేలు చూశాడు ఆ గ్రంథాన్ని. గ్రంథంలో ఉన్న వాటిని చూసి రాస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, వీటిని బయలుపరచవద్దు, అంత్యకాలం కొరకు ముద్ర వేయన్నాడు ఆయన. యోహాను చూశాడు, మాట్లాడొద్దని అన్నాడు, ముద్ర వేసే వీటిని అన్నాడు. అంత్యకాలం కొరకు ముద్ర వేసేయని అన్నాడు. అంటే అంత్యకాలం వచ్చే వరకు 7 ముద్రల గ్రంథం, గొర్రెపిల్ల జీవ గ్రంథం మూసబడి ఉంది. ఓకేనా? అందరు ఇక్కడ ఉన్నారా? ఏమైనా జాగ్రత్త గమనించండి. 7 ముద్రలు, వాటిలో మర్మాలు ఉన్నాయి. వాటిలో సమస్త చరిత్ర దాగి ఉన్నది. 7 ముద్రల్లో పరిశుద్ధ గ్రంథమంతా దాగి ఉన్నది. జాగ్రత్త వినండి. 7 ముద్రలు అంటే మామూలు విషయం కాదు అది. ఓకే, సమస్తం దాగి ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, 7వ దూత పలుకు దినములలో
అతడు బూర ఊదుచూ ఉండగా, ఆమేన్, 7వ దూత పలుకుదును, ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ది 7th angel, when he shall begin to sound his trumpet. ఒకసారి ఇంగ్లీష్లో తీసి చదవడం మాటలు ఏముందో, Revelation 10:7. But in the days of the voice of the 7th angel, when he shall begin to sound. నా వైపు చూడండి. When he shall begin to sound, shout, sound, make noise. 7వ దూత పలుకు దినములలో అతడు శబ్దము చేయుచుండగా, అక్కడ ఏదో ఉందండి. క్రైస్తవ జీవితంతో ఒక శబ్దం ఏదో తాగి ఉన్నది. అక్కడ శబ్దము కేకలు వేయడంలోనే ఏదో తాగి ఉన్నది. అక్కడ ఇందాక నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా ఇందాక చెప్పాను, ఎప్పుడైతే దేవుని కుమారులు కేకలు శబ్దాలు చేస్తూ ఉన్నారో వాక్యము స్థిరపరచబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ దేవుని కుమారుడు శబ్దం చేస్తూ ఉన్నాడో వాక్యము స్థిరపరచబడుతూ ఉన్నది, వాక్యము బయలుపరచబడుతూ ఉన్నది. అదవుతుందా? 7వ దూత ఈ దేవుని కుమారుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని కుమారులు శబ్దము చేయించు ఉండగా, అంటాడు, ఈ పేర్లు ఈ రాయడం ఇదంతా ఎలా చేశాడట ఆయన? తన వాక్యం చేత రాశాడట ఆయన. ఇందాక చదివాము, అవునా? అంటే స్పోకెన్ వర్డ్ ఇస్ ఒరిజినల్ సీడ్. వాక్యము పలకబడతా ఉన్నది, పునాదులు వాక్యముతో వేస్తూ ఉన్నాడు. సర్వ ప్రపంచములు వాక్యము వలన నిర్మాణమై ఉన్నాయి. పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? పునాదులు దేంత వేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మాట అనగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కుమారులు శబ్దములు కేకములు వేయగా పునాదులు స్థిరపరచబడుతూ ఉన్నాయి. ప్రవక్త దేవుని ఆఫీస్ అయి ఉన్నాడు. ప్రవక్త మాట్లాడుతూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుడు కుమార్తెలు జయధ్వనులు చేసినప్పుడు వాక్యము స్థిరపరచబడతా ఉన్నది, సంఖ్యము స్థిరపరచబడతా ఉన్నది, జీవితాలు స్థిరపరచబడతా ఉన్నది. వినండి, దేవుని కుమారుల ప్రత్యక్షత ఎట్లా జరుగుతుంది? ఇట్లా జరుగుతుంది. ఇదే ఎప్పుడైతే వాక్యాన్ని గుర్తిస్తారో, ఎప్పుడైతే జయత్వాలు చేస్తారో, యోబుతో అంటున్నాడు ఆయన, దేవుని కుమారులు జయత్వాలు చేసినప్పుడు ఇప్పుడు నువ్వు జయత్వాలు చేస్తున్నావంటే, ఇప్పుడు నువ్వు జయత్వాలు చేస్తున్నావంటే నీ ప్రత్యక్షత జరిగింది ఆల్రెడీ. దేవుని బిడ్డలుగా మీరు ప్రత్యక్షపరచబడ్డారు. మీరు అర్థమవుతుందా మీకు? This is a manifestation of sons of God. When they sound like the sounds in the beginning, before the foundation of the world. మరి వారు ఎలా ప్రత్యక్షపరచబడుతున్నారు? ప్రత్యక్షత ద్వారా. వారు ఎరుగుతారు దానిని, వారు గుర్తిస్తారు దానిని. నేను దేవుని కుమార్తెనని వారు వాక్యము ద్వారా గుర్తిస్తారు. అది స్థిరపరచబడుతుంది. ఎప్పుడు తెలుసా? దేవుని కుమారులు కేకలు వేసినప్పుడు, నువ్వు దేవుని కుమార్తెవని, నువ్వు దేవుని కుమారుడవని, అప్పుడు అది స్థిరపరచబడుతుంది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఇది కదా ప్రత్యక్షత, ఇది కదా బయలుపాటు, ఇది కదా నీ అసలు జీవితం, ఇది కదా దేవుని కుమారుల స్థానం, ఇది కదా నీ స్వాస్థ్యం.
కూర్చుందా. ట్వంటీ-ఎయిత్ paragraph. Amen. కాలెబ్ పెరెస్ అన్న దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆయన అన్నాడు అవి యథార్థమైన స్వరాలని అన్నాడు. జెన్యూన్ వాయిసెస్ అన్నాడు ఆయన. నిజాయితీగా వచ్చిన నిజముగా వచ్చిన కేకలు స్వరాలని అన్నాడు. ఆయన అన్నాడు ఉన్నది ఇంతమంది 1000 మందిలాగా సౌండ్ వస్తూ ఉన్నారు అన్నాడు ఆయన. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడ్డప్పుడు అలాగే ఉంటుంది అక్కడ పరిస్థితి. నిన్నెవరు ఆపలేరు. అరవకుండా, కేకలు వేయకుండా, నాట్యం చేయకుండా, దుఃఖకుండా, ఎగరకుండా, ఈల వేయకుండా నిన్ను ఎవరు ఆపలేరు. అది అసలు దేవుని కుమారుల బయలుపాట అయినది. Now we find out also in this that as soon as John heard this announcement, okay, for the kinsman redeemer to come forth and to make his claims, యోహాను వింటూ ఉన్నాడట. ఎప్పుడైతే సమీప బంధువుడు వచ్చి నా వాళ్ళని నాకు ఇచ్చేయి అని ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నాడో, ద కిన్స్మ్యాన్ రిడీమర్ when he claims ఇది నాది, ఇది నాది. ఎవరు చెప్తున్నారు తెలుసా? యేసు క్రీస్తు ఇది నాది, నాది నాకు ఇచ్చేయ్. When he started claiming his bride, బోయస్ మాత్రమే రూతు నాది అని చెప్పగలుగుతాడు. అక్కడ బోయస్ కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు తెలుసా? కానీ అతడు యోగ్యుడు కాదు. బోయస్ అప్పుడు తన చెప్పులను తీసుకొని ముందుకు వచ్చాడు, గవిని బయటకు వచ్చాడు. ఈమె నాది, ఈ రూతు నాది క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు ఆయన. బాయ్స్ క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? సమీప బంధువుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక.
పొలాల గుండా అలా వెళ్ళి చూపినప్పుడు ఒక చిన్నది వచ్చి ఏరుకుంటూ ఉంటే పని మనుషుల దగ్గరికి వెళ్ళి పనోడు దగ్గరికి వెళ్ళి, ఎవరా పనోడు, విలియం మ్యారియన్ పనోడు దగ్గరికి వెళ్ళి ఆ పనోడు దగ్గరికి వెళ్ళి ఆ పనోడు తట్టు ఉన్నాడు, ఆ పనోడు తట్టు ఉన్నాడు. వినండి, ఆ పనోడు తట్టు ఉన్నాడు. ఆ చిన్నది ఏరుకోవడానికి కొన్ని పనులు విడిచిపెట్టేసాడు. పనులు ఏమై ఉన్నాయి? ఆహారము, దేవుని వాక్యము. He is the real and true kinsman redeemer. He is my redeemer. నా సమీప బంధువుడు, నా యేసు క్రీస్తు, నా దేవుడు, నా వాడు, నా బోయసు, నా రాజు, నా ప్రభువు. Listen. When he come forth to make his claims, నాది ఇది నాది, అది నాది, అది నాది, నాది నాకు ఇచ్చాయి అని క్లెయిమ్ చేయడానికి రావాల్సిన వచ్చినప్పుడు there was no man that could do it. ఎవడు లేడు, నీతిమంతులు ఒకడు లేడు. అందరూ పాపము చేసి ఈ కార్యము చేయడానికి ఎవడు లేడు, అందరూ పాపము చేశారు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని నిరూపించాడు అన్నాడు. ఆయన నాలో పాపం ఉన్నదని నిరూపించడాన్ని చాలా చేసిన ఏకైక మనగాడైన దేవుడు నా యేసు క్రీస్తు, నా విమోచకుడు. వినండి, జాగ్రత్త వినండి. There was no man that could do it. చేయగలిగిన వాడు ఎవడు లేడు. వినండి, no man in heaven, no man in heaven, okay, no man in earth, no man beneath the earth, భూమి లోపల కూడా ఎవడు లేడు. No one was worthy even to look at that book. ఆ గ్రంథం వైపు చూచుట కూడా యోగ్యుడైన వాడు లేడు. ఎందుకంటే అది గొర్రె పిల్ల జీవ గ్రంథమై ఉన్నది. దాన్ని చూడటానికి కూడా ఒక యోగ్యత కావాలి, దాని వైపు తల ఎత్తడానికి కూడా ఒక యోగ్యత కావాలి. దాంట్లో ఏముందో తెలుసా? నీ పేరు అది. నీ పేరు చూడాలంటే ఒక యోగ్యత కావాలి. నీ పేరు ఎవరైనా చూడాలంటే యోగ్యుడైన వాడే చూడగలుగుతాడు, యోగ్యుడైన వాడే చదవగలుగుతాడు. యోగ్యుడైన వాడు ఎవడు లేడు. ఎందుకు? గ్రంథంలో ఎవరున్నారు? ఆయన భార్య. నేనున్నాను అక్కడ, నేనున్నాను అక్కడ. యోగ్యుడెవడు లేడు. యోగ్యుడైన వాడు ఎవడు లేడు. Amen. Amen. Just think of that. దాని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. No person at all worthy even to look at it. దాని వైపు చూడటానికి కూడా యోగ్యుడైన వాడు ఎవడు లేడు. ధైర్యం చేయగలిగే వాడు ఎవడు లేడు.
స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు మీలో పాపం చేయవాడు రాయేమంటే ఒక్కడు లేడు. వినండి. అండ్ జాన్ జస్ట్ స్టార్టెడ్ వీపింగ్. రోధిస్తున్నాడు. దాన్ని చూడటానికి ఎవడు యోగ్యుడు లేడే, ఎవడు అర్హుడు లేడే, ఏడుస్తూ ఉన్నాడు. He knew that there was no chance for redemption then. ఒకవేళ ఎవడు గ్రంథాన్ని తీసుకోకపోతే విమోచనకు అవకాశం లేదు. యోహానుకు అర్థమైపోయింది, ఒకవేళ గ్రంథం తెరబడకపోతే, ఒకవేళ గ్రంథాన్ని ఎవరు తీసుకోకపోతే నేను విమోచించబడలేను. యోహాను అనే నేను విమోచించబడలేను. నాతో పాటు శామ్యూయల్ భూపాక విమోచించబడలేడు. నాతో పాటు ఫైట్ విమోచించబడలేదు. మేము విమోచించబడకపోతే సృష్టి విమోచించబడదు. సర్వము నాశనమే దుష్టుని చేతిలో. ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. అందరూ విరినంతగా ఏడుస్తూ ఉన్నాడు ఆయన. There was no chance for redemption then. Everything was failed. సమస్తము నశించిపోయేదే. ఆయనకు అర్థమైపోయింది భవిష్యత్తు. ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. రోదన ధ్వని దత్తరిల్లుతోంది పరలోకమంతా కూడా. రోదన ధ్వనితో అందరూ పరిశ్రమ అవుతా ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. జాన్ ఏమైంది, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? యోగ్యుడు కావాలయ్యో, ఒక యోగ్యుడు ఉన్నాడా? ఒక యోగ్యుడు కావాలి ఆ గ్రంథం తెరవడానికి. ఒక యోగ్యుడు కావాలి కనీసం దాని వైపు చూడడానికి. ఒక యోగ్యుడు కావాలి ఆ గ్రంథంలో నా పేరు చూపించడానికి. ఆ గ్రంథంలో నా పేరు చూడాలయ్యా, ఆ గ్రంథంలో నా పేరు కావాలయ్యా. ఒక్కడు నాడా చూపించడానికి ఏడుస్తూ ఉన్నాడు ఆయన. గ్రంథం ఏదెన్లో కొల్పబడింది, సాతాను చేతులకు వెళ్ళిపోయింది గ్రంథం. అది మళ్ళీ దేవుని చేతులకి, సింహాసనాసుడైన మన చేతులకు రావాలంటే గొర్రె పిల్ల వధించబడాలి. నీకు గుర్తుందా, చాలాసార్లు అక్కడ అప్పులు పెట్టడం నేను చెప్పాను. ఓకే, కొద్దిగా నా వల్ల నాకు ఇచ్చే పుస్తకం ఇచ్చాయంటే, లేదు దానికి ఒక వెల ఉన్నది. చెప్పు ఏం కావాలి, ఎంత కావాలో చెప్పు, నాకేమద్దు, నీ కుమారుని ప్రాణం కావాలి నాకు. దేవుడు చూస్తూ ఉండవా, తన దక్షిణ బాహువు, హిస్ రైట్ హ్యాండ్. హూ ఇస్ హిస్ రైట్ హ్యాండ్? జీసస్ క్రైస్ట్. ఆయన కుడి హస్తం ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు సహాయం చేయవచ్చును. వారి పాపాలు నా మీద మోపు, వారి శిక్ష నా మీద మోపు, వారికి బదులుగా నేను చేస్తాను. గొర్రె పిల్ల సిలువనెక్కి రక్తం చిందించి ఆమేన్ పాతాళలోకి వెళ్ళి డోర్ కొడితే ఇచ్చాయి తీసుకొని పైకి వచ్చి చెరను చెరగా పట్టుకొని పోయి మూడవ ఆకాశాలు పెట్టేసి మంచి ఈవులనిచ్చి ఒకవేళ గ్రంథం కనుక విమోచించబడకపోతే
సమస్తం నశించిపోతుంది. నువ్వు ఉండవు భవిష్యత్తులో. చాప్టర్ క్లోజ్. ఖేయాస్. నరకం ఎక్కడ ఉండదు, ఇక్కడ చూపిస్తాడు వాడు. అర్థమవుతుందా? ఆమేన్. అండ్ క్విక్లీ వి ఫైండ్ హిస్ వీపింగ్ స్టాపింగ్. వెంటనే చూస్తున్నాము ఆయన ఏడవడం ఆగిపోయిందట. వై? ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఏడవడం ఆపేశాడు? క్విక్లీ, బికాస్ ఇట్ వాస్ అనౌన్స్డ్ బై వన్ ఆఫ్ ద 4 beasts. ఆ 4 జీవులలో ఒకరు ఇలాగ చెబుతూ ఉన్నారు. Of the elders, rather, one of the elders said, "Don't weep, John. Yohanu ఏడవవద్దు, for the Lion of tribe of Judah has prevailed." యూదా గోత్రపు సింహము జయించి ఉన్నాడు. యూదా గోత్రపు సింహము జయించి ఉన్నాడు. I love it. I love it. The way the Lord has prepared this message. I love it. దేవుడు ఈ వర్తమానం సిద్ధపరిచిన రీతి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నేను ప్రేమిస్తూ ఉన్నాను దాన్ని. ఆమేన్. ఒక ముక్క చెప్పి నేను ముగిస్తా. ఆమేన్. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము జయించి ఉన్నాడు. యోహాను ఏడవద్దు. యూదా గోత్ర సింహము ఆయన వచ్చేసాడు. ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఆయన జయిస్తూ ఉన్నాడు. ఆయన గ్రంథమును తెరవడానికి యోగ్యుడు, ఎందుకంటే ఆ గ్రంథము ఆయనదే. యోహాను నాట్యం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను ఎగరడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను కేకలేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ 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 అని చూస్తే ఏడుస్తూ 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 ఎక్కడ ఎక్కడ అని చూస్తే ఎవరు ఎవరు? రక్తము కార్చిన గొర్రె పిల్ల. వధించబడిన గొర్రె పిల్ల. గ్రంథమును తీసుకొని ఎప్పుడైతే ఓపెన్ చేశాడో యోహాను శామ్యూయల్ ఫేటబర్నకల్ గొర్రె పిల్ల గ్రంథాన్ని విప్పాడు. అదిగో యోహాను, అదిగో యోహాను.
పేరబట్టాడు. There is a John. అదిగో యోహాను ఉన్నాడు అక్కడ. ఒక నిమిషం ఆగండి. మీకు తెలుగులో చదివినప్పుడు ఎప్పుడు అర్థం కాదు బైబిల్. ఏమేన్ ఇంగ్లీష్లో మీరు ఇప్పుడు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏం జరిగిందో ఈ గ్రంథం ఇప్పటికైనాను చూసినకైనాను యోగ్యుడెవడను కనబడినందున నేను బాగా ఏడ్చుచు ఉండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. లిసన్ కేర్ఫుల్లీ. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండుట చూచితిని. ఈ పెద్దలలో ఒకళ్ళు అంటున్నారు యూదా గోత్రం సింహం అని. యోహాను చూస్తే గొర్రెపిల్ల కనిపిస్తా ఉన్నది. ఏమే నాకు స్తోత్రం కలిగింది కాక. ఎందుకు గొర్రెపిల్లగా కనిపిస్తున్నాడంటే రక్తం ఇంకా పనిచేస్తూనే ఉన్నది. సింహముగా ఇంకా రాలేదు ఆయన, తీర్పులోనికి రాలేదు ఇంకా ఆయన. కృపాకాలమే నడుస్తా ఉన్నది. వినండి, ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండి నా గొర్రె పిల్ల నిలిచి ఉంటే చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండాను. ఆ కన్నులు భూమి అంతటికి పంపిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆశ్రయుడైన వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనాను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. స్తోత్రం కలిగిన గాక. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడేవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వినండి, మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. వినండి అంతటా పరలోకమందును జాగ్రత్త వినండి, ఓకే, భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము జాగ్రత్త కాదు, ఓకే. దేవుడు ఆయన నాకు వివరించిన విధానం అమోఘం. అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావమును యుగయుగముల కలుగునుగా కానీ చెప్పుట వింటిని. తప్పు
తప్పు. అసలైంది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇంగ్లీష్లోకి రండి. ఆమేన్. ఇంగ్లీష్లో అండ్ ఎవ్రీ క్రీచర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్, ఆమేన్, అండ్ ఆన్ ఎర్త్, అండర్ ది ఎర్త్, అండ్ such as are in the sea, and all that are in them, heard I sing. వినండి, ఓకే. Heard I sing, blessing, honor, glory, power be unto him that sitteth upon the throne and unto the Lamb forever and ever. విషయం ఏంటంటే తెలుగులో రాసిపడినట్టు పరలోకం ఉన్న వారు అరుస్తలేరు. యోహాను అరుస్తే, యోహాను అరుస్తే, ఆయన పరలోకంలో ఉండి అరుస్తే పరలోకమంతా, భూమి మీద, భూమి కింద, సముద్రములో సర్వ సృష్టి వినపడేటట్టుగా అరుస్తూ ఉన్నాడు ఆయన. ఎంత ఏడ్చాడో అంతకన్నా పేదగా దేవునికి స్తోత్రము, మహిమ, ప్రభావములు గొర్రె పిల్లకు యుగ యుగములు కలుగును గాక. తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు. మళ్ళా యోహాను అరుస్తే సర్వ సృష్టి అంటే ఎట్లా అరిసిట్టాడు ఆయన, ఎట్లా అరిసిట్టాడు ఆయన? సర్వ సృష్టి వినపడేటట్టుగా అరుస్తూ ఉన్నాడట. ఎందుకు అరిచాడు అని ఆలోచన చేస్తే, ఎందుకు అరిచాడని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే గ్రంథం తెరవగానే ఇట్లా చూశాడు, అదిగో యోహాను ప్రాణపడ్డాడు. తన పేరు ఎప్పుడైతే చూశాడో ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు. పట్టలేనంత సంతోషముతో సర్వ సృష్టి విరాట్గా కేకలు వేస్తూ ఉన్నాడట ఆయన. ప్రధానం అంటాడు, బహుశా యోహాను అనే పేరును చూశాడేమో, లేకపోతే ఎందుకు ఇంత సంతోషం? మొదటి సంతోషం విమోచన జరుగుతూ ఉన్నది, గొర్రె పిల్ల జయించాడు, యూదా గోత్రం శుభస్తూ ఉన్నాడు. రెండవ అసలు సంతోషం, ఆ బుక్కులో నా పేరు, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథములో నా పేరు, గొర్రె పిల్ల జీవ గ్రంథములో నీ పేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోహాను ఎవరు సాదృశ్యం? యోహాను ఎవరు సాదృశ్యం? వధువుకు సాదృశ్యం. అని యోహాను అరుస్తున్నాడంటే ఎవరు అరుస్తున్నారు? నువ్వు అరుస్తున్నావు, నువ్వు అరుస్తున్నావు, నువ్వు నేను పట్టలేని ఆనందంతో కేకలు. నా సమీప బంధువునికి కేకలు. వినండి వినండి వినండి.
వినండి 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 వినండి, ఇంకో మాట వినండి, నేను ముగిస్తున్నాను. ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉంటే యోగ్యుడు ఎవడు లేడు. ఎక్కడికెళ్ళాడు యోగ్యుడు? పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి లోపల కానీ, సముద్రంలో కానీ యోగ్యుడు ఎవడు లేడు. యోహాను ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, బహుగా దుఃఖిస్తూ ఉన్నాడు. పక్కన భూమి మీద ఒకడు నవ్వుతున్నాడు, వెకిలి చేసి లేస్తున్నాడు. చూడ ఎవడు లేడా? సముద్రంలో ఒకడు వెకిలి చేసి లేస్తున్నాడు, ఎవడు లేడా? ఆకాశంలో భూమి కింద వెకిలి చేస్తాను, ఎవడు లేడు నిన్ను కాపాడడానికి, ఎవడు లేడు గ్రంథాన్ని తెలుసు యోగ్యుడు. ఏడుస్తున్నాడు, ప్రభు ఏంది నా నీ పరిస్థితి, అయ్యో ఎంత వెకిరితలు పాలైపోతున్నావు అనగా పెద్దలలో కూడా అంటున్నాడు, ఏడో మాకు. సింహము, యూదా గోత్రపు సింహము. ఆమేన్. ఓకే ఓకే, జయించాడు జయించాడు, గ్రంథం తెరిచాడు, ఈయన పేరును చూశాడు, అంతా ఓకే. కానీ ఈయన ఇంత గట్టిగా ఎందుకు కేక వేయాల్సి వచ్చింది? అంటే ఏమేమి దేవునికి స్తోత్రం కలిగింది కాక, ఏమేమి దేవునికి స్తోత్రం కలిగింది కాక అని అడున్న 20 పెద్దలకి వాళ్ళకి వినిపిస్తుంటే కేకలు వేయవచ్చు. కానీ భూమి మీద ఉన్నోడికి వినిపించాలా? సముద్రంలో ఉన్నోడికి వినిపించాలా? పర్వతాలు ఉన్నోడికి వినిపించాలా? భూమి కింద ఉన్నోడికి వినిపించాలా? నా వాడు జయించి ఉన్నాడు, నా వాడు లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలదు కాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వినిపించాలా? ఎక్కిరించిన వాడికి వినిపించాలా? ఎక్కిరించిన వాడికి వినిపించాలా? ఎవడైతే తక్కువ చేసి చూశాడో వాడికి వినిపించాలా? స్తోత్రం కలదు కాక. దాని మహిమ కలదు కాక. గొర్ర పిల్లకే మహిమ కలదు కాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న నాడు ఏకరీతిగా ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము హల్లెలూయా. మహిమగల రాజాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.